థియేటర్లకు వెళ్ళి విజిల్స్ వేయడం ఒకప్పటి ట్రెండ్. ఇంట్లోనే సినిమా అన్నది ఈ కాలం ట్రెండ్. అప్పుడప్పుడు థియేటర్కి వెళ్ళినా ఇంట్లోనే సినిమా చూడడాన్ని ప్రిఫర్ చేస్తున్నారు జనం. పెద్ద పెద్ద టీవీ స్క్రీన్లు, తక్కువ సబ్స్క్రిప్షన్కే ఓటీటీలు ఇవన్నీ కలిసి ఇంటినే థియేటర్గా మార్చేస్తున్నాయి. అయితే అందరూ పెద్ద టీవీలు కొనుక్కోలేరు. ఇక టీవీ కంటే పెద్ద సైజులో సినిమా చూపించగలిగేది ప్రొజెక్టర్. అది కూడా కాస్ట్లీయే. మరి ఇలాంటి సిచ్యువేషన్లో చేతిలో ఉన్న మొబైల్నే ప్రొజెక్టర్గా మార్చేయగలిగితే, చేతిలో ఉన్న బొమ్మని గోడ మీద వేసేయగలిగితే అంతకంటే చీప్ అండ్ బెస్ట్ సొల్యూషన్ ఉండదు కదా. అందుకే కొందరు ఈ మాయలో పడిపోతున్నారు. ఏంటా మాయ? మీరు చూడండి. హలో, చెప్పరా. మొత్తానికి హోమ్ థియేటర్ సెటప్ చేసామన్నమాట. అవునరా, కావాలన్నప్పుడు టీవీ చూస్తాను, పెద్ద స్క్రీన్లో చూసుకోవాలనుకుంటే ప్రాజెక్టర్ ఆన్ చేసుకుంటా. అలా సెట్ చేశాను. అబ్బో, ప్రాజెక్టర్ ఆన్ చేసాం ఇంకో ఇంకా మొత్తం సినిమా థియేటర్ లాగా ఉంటుంది. అయితే నేను కూడా రావచ్చు చూడడానికి. రమ్మనే కదరా చెప్తున్నాను. రాత్రికి వచ్చే మంచి సినిమా వేసుకుని చూద్దాం. ఖాళీయే కదా. ఖాళీయే కానీ ప్రొజెక్టర్ కాస్ట్ ఎంత పడుతుందిరా ఇప్పుడు? ఎంత అంటే అంత సింపుల్గా అని చెప్పలేం. మార్కెట్లో ఒక 5,000 నుండి 5 లక్షల వరకు ఉంటాయి. ఆ పైన కూడా ఉంటాయిలే. మన స్తోమత బట్టి మనం మన రేంజ్లో వేసుకోవడమే. నువ్వు ఎంతలో తీసుకున్నావు చెప్పరా ముందు? నా ప్రాజెక్టర్ ఒక 80,000 వరకు పడింది. అయ్యో బాబోయ్, మరి ఏమనుకున్నావు? మరి హోమ్ థియేటర్ కదరా, ఆ మాత్రం పెట్టకపోతే అసలు ఫీల్ ఉండదు. ఈ రోజుల్లో ₹1,00,000 పెట్టండి మంచి టీవీ కూడా రావట్లేదురా. ప్రాజెక్టర్ సెటప్ కదా, మరి ఆ మాత్రం ఉంటుంది, పెట్టాల్సిందే. 5,000 లోపల కూడా వస్తున్నాయి కదరా ప్రొజెక్టర్లో? 5,000 కూడా వస్తున్నాయి, కానీ కొన్ని రోజులు పని చేస్తేవి. తర్వాత రిపేర్ వచ్చిందనుకో దిక్కు ఉండదు. అవునా? ఆఫ్టర్ సేల్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి అవేం పెద్ద పెద్ద బ్రాండ్స్ కాదు కదా. ఈ చైనా కంపెనీలు అన్నీ కూడా రకరకాల ప్రోడక్టులు దింపేసి 5,000 6,000 అమ్మేస్తుంటారు. అయితే అవి పని చేయమంటావా? కొన్న తర్వాత కొన్ని రోజులు బాగానే పని చేస్తాయి, ఆ తర్వాత ప్రాబ్లం వచ్చిందనుకో ఇంకంతే. అదేంట్రా బాబు, చీప్గా ప్రొజెక్టర్లు వస్తున్నాయని విన్నానుగా నేను. అవునరా, వస్తాయి. వాచ్ ప్రాజెక్టర్లనే మన పిల్లలు పెట్టుకుంటారు చూడు, అవి వస్తాయి ఆ రేటుకి. చిన్నపిల్లలు చేతికి పెట్టుకుంటారు అవా? 200కి 300కి మన ఊరు సంతలో దొరుకుతుంటాయి. కానీ అందులో 2-3 బొమ్మలు వస్తుంటాయి. అయ్యో గోడ మీద వేసుకుని చూసుకోలే. ఏమంటా? ఇదే వెటకారం అంటే. మరి నేను పెద్ద ప్రొజెక్టర్ కొనలేననేగా నీ వెటకారం. చూడరా, చీప్ అండ్ బెస్ట్ ప్రొజెక్టర్ కొని నీకే చూపిస్తా. నువ్వు కొనలేవని కాదురా, కనీసం 20-30 వేలను పెట్టకపోతే మార్కెట్లో మంచి ప్రాజెక్టర్ రాదు. ఎక్స్పీరియన్స్ చెప్తున్నా కదా. సరే సర్లే, వీడే పెద్ద ప్రొజెక్టర్ కొన్నాడని ఫోజు కొడుతున్నాడు. అరే ఏంటి, ఫోన్ మొత్తం ఇలా గోడ మీద ప్రొజెక్ట్ అవుతుందా? మరి ఎందుకు అంత రేటు పెట్టి ప్రొజెక్టర్? ఏకంగా 80,000 ఖర్చు పెట్టారట పిచ్చోడు. ఒక యాప్ ఎక్కించుకుంటే సినిమాలు మొత్తం గోడ మీద చూసుకోవచ్చు అంట. ఈ మాత్రం దానికి అన్ని వేలు తగల పెడుతున్నారు బుర్రలేని బ్యాచ్. టెక్నాలజీతో అప్డేట్ అవ్వరు మనలాగా. ఫ్లాష్ లైట్ ప్రొజెక్టరు, ఫ్లాష్ ప్రొజెక్టరు, స్మార్ట్ ఫోన్ ప్రొజెక్టరు, వాల్ ప్రొజెక్టరు, అబ్బో ఆల్ ఇన్ వన్ స్క్రీన్ ప్రొజెక్టరు, స్క్రీన్ ఫ్లాష్ మూవీ, ఫ్లాష్ ఫోన్ ప్రొజెక్టర్. అబ్బో చాలా యాప్స్ ఉన్నాయే, ఏది ఇన్స్టాల్ చేద్దాం? ఇది చేద్దాం. ఇన్స్టాల్ అయింది. ఓపెన్. ఇదేందబ్బా? అరే యాప్ పని చేయట్లేదే, ఫేక్ అనుకుంటా. ఇంకో యాప్ ట్రై చేద్దాంలే. ఏంటబ్బా స్ట్రక్ అయిపోయింది? బ్యాటరీ అయిపోయిందా లేకపోతే ఫోనే పాడైపోయిందా? అయితే అప్పటి నుంచి మీ ఫోను సరిగ్గా పనిచేయడం లేదు అంటారు. పని చేయడం కాదండి, టచ్ స్క్రీన్ కూడా పని చేయట్లేదు. అసలు ఫోన్ ఆన్ అవ్వట్లేదు సార్. ఈ ఫోన్ హ్యాక్ అయిందండి. దీన్ని పూర్తిగా ఫ్యాక్టరీ రీసెట్ చేయాల్సిందే. మరి డేటా బ్యాకప్ తీసుకున్నారా? అయ్యో అదేం తీసుకోలేదు సార్, దాని నిండా చాలా ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు రీసెట్ చేస్తే అవన్నీ పోతాయా? గూగుల్ డ్రైవ్కు లింక్ అయ్యలేదా ఫోన్ డేటా సింక్? ఏమోనండి, నాకు తెలియదు. ఇప్పుడు నా ఫోటోలు మొత్తం పోతాయా? మరీ ఇంత ఇన్నోసెంట్గా ఎలా ఉంటారండి? ఇంతకీ మీరు ఫోన్ ఇలా అవ్వడానికి ముందు ఏం చేశారు? ప్రొజెక్టర్ యాప్ ఒకటి ఇన్స్టాల్ చేశాను సార్. అంటే ఫోన్ మిర్రరింగ్ యాపా? ఫోన్ ఫ్లాష్ లైట్లో నుంచి స్క్రీన్ గోడ మీద పడుతుంది చూసారా, అది సార్.
అయ్యో అది ఫేక్ అండి. అది ఫేక్ రాని అనిపించింది నాకు కూడా. ఇంకా వేరే యాప్స్ కూడా వేసా, ఏది పనిచేయలేదు సార్. చాలా డేంజర్ యాప్స్ అవి. అవునా? అవునండి. పైగా మీరు చాలా యాప్స్ ఇన్స్టాల్ చేశారంటున్నారు. మరి ఫోన్ ఇలా కాక ఏమవుతుంది చెప్పండి? ఫోన్ ఫ్లాష్ లైట్ ఉపయోగించి ఫోన్ని ప్రొజెక్టర్ లాగా మార్చడం కుదరదంటారా సార్? అస్సలు కుదరదండి. కానీ అలా వీడియోలో చూపించారు సార్, నేను చూశాను. నా మాట నమ్ముతారా? అవన్నీ ఫేక్ వీడియోలే. మీరు చెప్పేది నమ్మబుద్ధి కావట్లేదు సార్. వీడియోలో క్లియర్గా చూపించారు దాన్ని. ఫోన్ లైట్లో నుంచి ఫోన్ స్క్రీన్ క్లియర్గా గోడ మీద పడుతుంది. ఫోన్ కదిలిస్తుంటే ఇమేజ్ కూడా గోడ మీద క్లియర్గా కదిలింది సార్. అది నాకు కూడా తెలుసండి. అయినా అవన్నీ ఫేక్ అని చెప్తున్నా కదా. ఫేక్ అయితే మరి ఈ కాలంలో పవర్ఫుల్ వీడియో ఎడిటింగ్తో ఇలాంటి ఎన్నో మ్యాజిక్స్ చూపించవచ్చు. మీలాంటి వాళ్ళను ఎలాగైనా నమ్మించవచ్చు. అలా అయితే ఫోన్ స్క్రీన్ ప్రొజెక్ట్ చేసే యాప్లు అసలు లేవంటారా? ఉన్నాయండి, కానీ ఫోన్ మిర్రరింగ్ వరకు మాత్రమే సాధ్యం. అంటే మీ ఫోన్ని ఒక స్మార్ట్ టీవీకి వైఫై ద్వారా కనెక్ట్ చేసి దాన్ని టీవీలో చూడొచ్చు. దీన్నే మిరాకాస్ట్ అని కూడా అంటాం. అవునా? అలాగే ఫోన్లో ఉన్న మీడియాని, అంటే వీడియోలు, ఫోటోలు, ఇలా వీటన్నిటినీ టీవీ స్క్రీన్ మీదకి ప్రొజెక్ట్ చేసుకొని చూడొచ్చు. అయితే అంతవరకే. మరి ఫోన్ ప్రొజెక్టర్ అవ్వదా? ఫోన్ను కూడా కావాలంటే ప్రొజెక్టర్కి కనెక్ట్ చేయొచ్చు. అంతేగాని డైరెక్ట్గా ఫోన్నే ప్రొజెక్టర్గా మార్చడం సాధ్యం కాదు. అదేంటి సార్, ఫోన్ లైట్ ద్వారా ఫోన్ స్క్రీన్ని ప్రొజెక్ట్ చేయొచ్చు కదా? ఏమండి, ఏదైనా ప్రొజెక్ట్ చేయాలంటే ఆ ప్రొజెక్ట్ చేయగలిగే హార్డ్వేర్ ఫోన్లో ఉండాలి. అంతేగాని ఫ్లాష్ లైట్ ప్రొజెక్టర్ అయిపోదు. అవునా? కొన్ని కంపెనీల వాళ్ళు ప్రత్యేకంగా ఫోన్స్ తయారు చేశారు. అందులో ప్రొజెక్టర్ హార్డ్వేర్ కూడా ఉంటుంది. అంతేగాని యాప్ ఇన్స్టాల్ చేసి ప్రతి ఫోన్ని ప్రొజెక్టర్గా మార్చేద్దామంటే అది ఫూలిష్నెస్. అంతేనంటారా? ఏమండి, ఈ ఫోన్లో ఉన్న ఫ్లాష్ లైట్ బ్రైట్నెస్ ఎంత ఉంటుందో తెలుసా మీకు? ఎంత ఉంటుంది? కేవలం 20 లూమెన్స్ లేదా 40-60, మహా అయితే 100 లూమెన్స్. లుమెన్సా? బ్రైట్నెస్ని లూమెన్స్లో కొలుస్తారు. ఫోన్లో ఉండే ఫ్లాష్ లైట్ బ్రైట్నెస్ 100 లూమెన్స్ ఉంటే అది ఎంతో గ్రేట్. కానీ అది కూడా కష్టమే. మామూలుగా ఫోన్స్లో ఫ్లాష్ లైట్ మహా అయితే 40-60 లూమెన్స్ ఉంటుంది అంతే. మరి ప్రొజెక్టర్లో ఉండే బల్బు బ్రైట్నెస్ ఎంత ఉంటుంది సార్? ప్రొజెక్టర్లో ల్యాంప్ బ్రైట్నెస్ కనీసం 1500 లూమెన్స్ ఉండాలి. లేకపోతే ప్రొజెక్ట్ చేసిన విజువల్ సరిగ్గా కనిపించదు. 1500 లుమెన్స్ ఉండాలా? ఎస్, అది కూడా చాలా డల్గా ఉంటుంది ఇమేజ్. చీకటి గదిలో వేసుకోవడానికి మాత్రమే ఈ 1500 లూమెన్స్ పనికి వస్తుంది. ఇక రూమ్ డార్క్ లేకపోతే ల్యాంప్ బ్రైట్నెస్ కనీసం 3000 లూమెన్స్ ఉండి తీరాలి. అమ్మో! ఇక అవుట్డోర్లో ప్రొజెక్ట్ చేయాలనుకుంటే ల్యాంప్ బ్రైట్నెస్ ఎంత ఉండాలో తెలుసా? కనీసం 4000 లూమెన్స్ ఉండాలి. అయ్యో బాబోయ్! మరి ఇప్పుడు చెప్పండి, మీ మొబైల్లో ఉండే ఈ చిన్న ఫ్లాష్ లైట్ లూమెన్స్ మహా అయితే 40-50 ఉంటుంది. మరి గోడ మీద వీడియో ప్రొజెక్ట్ చేయడానికి ఇది సరిపోతుందా? మరి ప్రొజెక్ట్ చేస్తున్నట్టే చూపిస్తున్నారు కదా సార్ వీడియోస్లో. నిజానికి వాళ్ళు ఆ వీడియోలో చూపించేవి ఫోన్లు కావండి. వాటిని పీకో ప్రొజెక్టర్స్ అంటారు. పీకో ఏంటి సార్? అవి చిన్ని ప్రొజెక్టర్స్ అండి. ఫోన్ రూపంలో చిన్నగా ఉండే ప్రొజెక్టర్స్తో ఆ వీడియోలు చేస్తున్నారు. మీలాంటి వాళ్ళేమో ఆ వీడియోలు చూసి చీప్గా ప్రొజెక్టర్ వస్తుందనుకొని ఆ దిక్కుమాలిన యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేసి పడేస్తున్నారు. అంటే ఆ యాప్స్ని డేంజర్ అంటారా? డేంజర్ కాక అవే మీ ఫోన్ని సర్వర్ నాశనం చేసి పడేసాయి. అంటే ఏం జరుగుద్ది సార్? మీ ఫోన్లో మాల్వేర్ ఇన్స్టాల్ చేయడము, ఫోన్లో నుంచే మిమ్మల్ని మానిటరింగ్ చేయడము, మీ డేటా దొంగిలించడము, ఇలా ఏమైనా జరగచ్చు. అలాగా? ఒకసారి మీరే లాజికల్గా ఆలోచించండి. మీరు ఫోన్లో ఇన్స్టాల్ చేసిన యాప్స్ ఆ పని చేయనప్పుడు ఇంకా ఏదో వేరే పని చేస్తాయి కదా. ఇప్పుడు ఆ యాప్స్ నా ఫోన్ని పాడు చేసినాయి అంటారా? పైగా మీరు ఆశ కొద్దీ ఒకటి చాలని చాలా యాప్స్ ఇన్స్టాల్ చేశారు. ఒకటి పని చేయకపోతే ఇంకోటి ఇన్స్టాల్ చేస్తాం కదా. అందుకే ఇప్పుడు ఫోన్లో వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి. అమ్మో! ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ముందు మీ ఫోన్ డేటా సేవ్ అయిందో లేదో చూసుకోండి. ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. అంతకు మించి చేసేదేం లేదు. ఇక పైన ఇలాంటి చిల్లర యాప్స్ జోలికి పోకండి. సరే సార్. అబ్బా, మనం వాడికంటే చీప్గా ప్రొజెక్టర్ కొట్టేద్దాం అనుకుంటే దెబ్బ పడిందే. ఏంటండి ఏదో అంటున్నారు? ఏం లేదు సార్, ఫోను ఫ్యాక్టరీ రీసెట్ కొట్టడం ఎట్లాగా అని ఆలోచిస్తున్నా. సరే, నాకు ఇచ్చేయండి. నేను డేటా చెక్ చేసి రీసెట్ చేసి ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్ అండి. ఓహో, మీకు ఇంకో ఫోన్ ఉందా? అది పాడైతే ఇది, ఇది పాడైతే అది. ఆ ఫోన్ అయినా కాస్త జాగ్రత్తగా కాపాడుకోండి. అడ్డమైన యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేయొద్దండి. హలో, ఏంట్రా చెప్పు. రాత్రికి వచ్చే మన సినిమా వేసుకుని చూద్దాం. ఖాళీయే కదా.
వస్తాను రా, వస్తా, రాక చస్తానా.